సందర్భాల్లో మంచిదైనా అధికంగా వాడితే ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా పిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, మూర్ఛ ఉన్నవాళ్ళు దీని వాసనకు చాలా దూరంగా ఉండాలి. ఈ రెండు వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ పరితపిస్తారు. సిరులు కురిపించే లక్ష్మీదేవికి అంత శక్తి ఉన్న అమ్మ. ఆ తల్లి కటాక్షం పొందాలంటే కొన్ని నియమాలను పాటిస్తాం. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే విధానం కూడా లక్ష్మీదేవి కరుణ కోసమే. దీనికి మీ ఇంట్లో ఓ 2 వస్తువులను ఉండాలని పండితులు చెప్తున్నారు. అవేంటో తెలుసా? డబ్బు కావాలని కోరుకునే వారు ఉంటారా? అప్పులు తీరిపోతేనే కదా మనిషికి మనశ్శాంతి. దీనికోసమే నిత్యం ఎంతో కష్టపడతారు. అయితే ఆ కష్టంతో పాటు అమ్మ లక్ష్మీదేవి కృప కూడా ఉండాలని పండితులు అంటున్నారు. ఎన్ని ఉన్నా ఆ అమ్మ దయ లేకపోతే ఎలా చెప్పండి? కొంతమంది మంచి ఉద్యోగస్తులై కూడా వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది. ఇది ఓ రకమైన సమస్య. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఈ 2 ముఖ్యమైనవి ఉండాలి. చిన్న కర్పూరం బిళ్ళలు లభిస్తాయని మనకు తెలుసు. పూజ చేసేటప్పుడు 2 లేదా 3 కర్పూరం బిళ్ళలను మనం వెలిగించి దైవానికి హారతిస్తాం. అయితే కర్పూరం బిళ్ళను మీ హెల్మెట్లో పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు. గాలి తగిలితే కరిగిపోతుంది. మళ్ళీ వేరే బిళ్ళను పెట్టుకోవాలి. అదేవిధంగా దుకాణంలో కొబ్బరికాయలను విక్రయిస్తారు. అందులో 2-3 కొబ్బరి రకాలు ఉంటారు. అయితే లక్ష్మీదేవికి చిన్న కొబ్బరికాయ అంటే ప్రీతికరం. అటువంటి చిన్న సైజు కొబ్బరికాయలను శ్రీఫలం అంటారు. అవి అమ్మవారికి ఎంతో నచ్చుతాయి. వీటిని నివేదిస్తే కోరిన కోరికలు తీర్చేస్తుందట అమ్మవారు. కొబ్బరికాయ ఒక్కో ధర చెప్తుంటారు. అయితే లక్ష్మీదేవికి చిన్న కొబ్బరికాయ కావాలంటే చాలా ఇష్టం. ఎంతో చిన్నగా ఉంటే అంతగా అమ్మకు అవి నచ్చుతాయట. ఇలాంటి చిన్న కాయల్ని శ్రీఫలం అంటారు. పూజా గదిలో చిన్న కొబ్బరికాయను ఉంచితే అమ్మవారికి ఎంతో నచ్చుతుందట. ఆ తర్వాత ఎంతో ఆనందపడుతూ కోరిన కోరికలన్నీ తీర్చేస్తుందని పండితులు చెప్తున్నారు. అలా ఉంచిన కొబ్బరికాయను పగలగొట్టి కూడా పూజ చేయొచ్చు, లేదా కాయగానే ఉంచవచ్చు. పూజ గదిలో పెట్టిన అమ్మవారికి ఎంతో నచ్చుతుందట. అలా అమ్మకు ఇష్టమైన ఈ 2 వస్తువులను పెట్టుకొని అమ్మవారి కృపకు పాత్రులు కండి. ఇంకా ఇంటి పని నుంచి విముక్తి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మహిళలు ఇంటి చాకరీ చేస్తూ ఉంటారు. వేతనం లేని పని గంటలు లెక్కించని ఈ శారీరక శ్రమకు గుర్తింపు లేదు. కాసేపు నడుము వాల్చే తీరిక లేదు. ఒకదాని తర్వాత మరొకటి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాం. శ్రామిక మహిళలకు ఇది అదనపు శ్రమే. ఇంటి పనులు లెక్కించి కనీస వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవైపు మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళే సాహసంలో ముందున్నా నేటికి ఇంటి పని స్త్రీలే అన్న ఫ్యూడల్ భావజాలం నుంచి బయటపడలేం కదా. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న జాతీయ ఇంటి పని రహిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చారు. రోజులో పురుషుల కన్నా మహిళలు ఎక్కువ పనిచేయటం వల్ల వారు శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యానికి గురవుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుఎస్లో మహిళలకు ఒక్కరోజు అయినా ఇంటి పని నుంచి విశ్రాంతి ఇవ్వండి అంటూ 1990లో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ కల్లెన్ ఏప్రిల్ 7న ఒక చట్టాన్ని అప్పటి నుంచి జాతీయ ఇంటి పని రహిత దినోత్సవం ఆయా దేశాల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఇది మన దేశంలో అమలు కాకపోవటం శోచనీయం. కారణం, ఆడపిల్లలు ఇంటి పని నేర్చుకోవాలి, పెద్దయ్యాక అత్తారింటికి వెళ్ళి పని చేయాలి అనే ఫ్యూడల్ భావజాల ప్రభావం. దీంతో ఆడపిల్లలు ఎంత చదువుకున్నా, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా ఇంట్లో గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయటం, వంట నేర్చుకోవడం ఆడవాళ్ళదే బాధ్యత అన్న భావం సమాజంలో నాటుకుపోయింది. దీని నుంచి అందరూ బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నత స్థాయిలో మహిళలు, కొంతమంది అమ్మాయిలు చదువులో రాణించి పై స్థాయికి వెళ్ళి ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీరు మేధస్సుతో వృత్తి నైపుణ్యం మీదే దృష్టి పెడుతున్నారు. నిత్యం తమను తాము మెరుగుపరుచుకుంటున్నారు. అంతెందుకు, ఇటీవల అంతరిక్షంలో 9 నెలలు ఉన్న సునీత విలియమ్స్ కూడా తన మేధోపరమైన శక్తిని ఎక్కువగా నాసా ప్రయోగాలకే కేటాయించారు. ఆమె మొదట అమెరికాలో నావికాదళ అధికారిని. తాను తన వృత్తిలో నైపుణ్యం పెంచుకుంటూ
పదోన్నతులు పొందారు. ఒకదాని తర్వాత మరొక దానిలో శిక్షణ తీసుకున్నారు. మొదట నావల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్ వద్ద ఏవియేటర్ శిక్షణ తీసుకున్నారు. గల్ఫ్ యుద్ధాల్లో పాల్గొన్నారు. మయామిలో ఆండ్రూ హరికేన్ సమయంలో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వ్యోమగామి అయ్యేందుకు అవసరమైన విద్యార్హతలు సాధించే లక్ష్యంతో 1995లో మెల్బోర్న్లోని ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో ఎంఎస్ పూర్తి చేశారు. 1998లో వ్యోమగామిగా తర్ఫీదు పొందారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మనుగడకు అవసరమయ్యే రోబోటిక్స్ వంటి నైపుణ్యాలను రష్యాకు వెళ్ళి నేర్చుకున్నారు. అంతరిక్షంలో తాను చేసిన సాహసయాత్రతో అందరూ ఎంతోమంది మహిళలు డాక్టర్లుగా, న్యాయవాదులుగా, పోలీస్ ఆఫీసర్లుగా, ఆర్మీల్లో, రైల్వే స్టేషన్లో, నావీ, నాసా, ఇస్రో, రాజకీయాల్లో తదితర రంగాల్లో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమాజంలో వారికంటూ ఓ ప్రత్యేక స్థానం, గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సమాజాభివృద్ధికి తోడ్పడుతున్నారు. వీరంతా ఇంతలా రాణించారంటే ఇంటి పని నుంచి విముక్తి కావడము తోడ్పడిందని వాస్తవం. ఇంటికే పరిమితం. నాణేనికి మరోవైపు కొందరు విజ్ఞానవంతమైన మహిళలు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేసే సామర్థ్యం ఉన్నా వివాహం తర్వాత ఇంటికే పరిమితం అవుతున్నారు. పిల్లల్ని కని వారిని పెంచే బాధ్యతల్లో మునిగిపోతున్నారు. దీంతో వారి విజ్ఞానం, సృజనాత్మకత ఏ విధంగానూ ప్రయోజనం లేకుండా పోతుంది. ఇది వారి అభివృద్ధికి కాకుండా సమాజ అభివృద్ధికి కూడా నష్టం కలుగుతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలి అంటే ఆమె ఇంటి పని నుంచి విముక్తి కావాల్సిందే. అప్పుడే ఆమె తన నైపుణ్య మెరుగుదలకు సహాయం కేటాయించుకోగలరు. అభిరుచులు అణుచుకోవడమే. అభిరుచులు, ఆసక్తులు లేని మనుషులు ఉండరు. కొందరు మహిళలు నైపుణ్యం కలిగి కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. అంతేకాదు తమపై తామే దృష్టి పెట్టారు. సమయానికి టిఫిన్ చేయరు. పీరియడ్స్లోనూ బాధను భరిస్తూనే ఇంట్లో పనులన్నీ పంటి బిగువన చేస్తుంటారు. కనీసం తమకు తెలిపిన చిత్రలేఖనం, చేతి వృత్తులు, సింగింగ్, డ్యాన్సింగ్, రచనలు ఇలా తమ ఆసక్తి, అభిరుచులపై కూడా శ్రద్ధ పెట్టుకోలేకపోతున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకోరు. అదే కుటుంబ సహకారం ఆమెకు ఉంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఆమె అభిరుచుల్లో రాణించడానికి వీలవుతుంది. అనాసక్తికి కారణం. ఇంటి చాకిరిలో మగ్గిపోయే మహిళలు తమ చుట్టూ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు